ఎలా ఉన్నారు? నిన్న కూడా పబ్లిక్ టాక్ ఎట్లా విన్నారు? బాగుందా? మరి ఈరోజు కూడా పబ్లిక్ టాక్ తీసుకోవాలి కదా, అందుకనే ఈరోజు కూడా బోనాలు ఉందంట. ఏంది ఇప్పుడు బోనాలు ఏంది? అవును, మరి ఇప్పుడు కూడా బోనాలు జరుగుతున్నాయంట. ఆ బోనాలతో పాటు దాంతోపాటు మనకు రేపటి నుండి 75 సంవత్సరాల స్వాతంత్రం కాబట్టి ఆ రెండు ఇక్కడే అడుగుదాం. మరి రిపీట్ మళ్ళీ పబ్లిక్ నుండి ఎలా వస్తుందో, వాళ్ళు ఎలా చెప్తారో, భక్తుల నుండి వాళ్ళ నుండి వచ్చే సంభాషణ ఎలా ఉంటుందో మనం చూద్దాం. చూడాలంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేయాలి కదా. చాట్ పాట్ ముచ్చట్లు ఈరోజు చూద్దాం పబ్లిక్ టాక్లు. మరి రండి గుళ్ళో. మరి ఈరోజు 75 సంవత్సరాలు రేపటి నుండి నిండిపోతుంది కాబట్టి అక్కడ ఎలా చెప్తారో చూద్దాం రండి. సరే, ఇప్పుడు బోనాల గురించి మనము తెలుసుకుందాం మరోసారి. ఒకసారి ఇక్కడ ఉన్న ఒక వ్యక్తితో మనం అడిగి వాళ్ళ మనోభావం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది బోనాల వేడుకలలో? మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుంది. మేము ప్రతి ఇయర్ చేసుకుంటాము. మా నియోజకవర్గం వచ్చేసి శ్రీనివాస్ యాదవ్ గారు. ఇక్కడ ఈ అలంకరణలు, ఈ ఆలయం గురించి, ఇంకా మరి ఎన్నో పూజల గురించి తనే చేస్తూ ఉంటారు. ఇంకా అదని కాకుండా ఈ బన్స్లాల్పేటలో నల్లపోషమ్మ టెంపుల్ దగ్గర నమ్మకం ఏంటంటే భక్తులు ఎవరి కోరికలు ఏం కోరుకున్నా నెరవేరుతాయని ఇక్కడ ప్రసిద్ధి. కావున ఇక్కడ భక్తులు అందరూ పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇంకా ఈవినింగ్ పూట అయితే ఇంకా చాలా మంది వస్తుంటారు. పోతురాజుల హడావిడితో, డప్పుల సప్పుడుతో చాలా బాగుంటుంది. చూడ్డానికి కన్నుల పండుగలాగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వేడుకల్లో పాల్గొంటూ ఉంటారండి మీరు? మేము చిన్నప్పటి నుండి ఇప్పటికి 22 ఇయర్స్ అండి. 22 ఇయర్స్ నేను ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుంటాను. బోనాలు అంటే మాకు చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. అసలు చాలా చాలా పెద్ద ఎత్తున అవుతుంది. ఈవినింగ్ టైం అయితే చూసుకోవడానికైతే కన్నుల పండుగలాగా ఉంటుంది. ఓకే, ప్రతి సంవత్సరం ఇలా వేడుకలు జరుగుతూ ఉంటుందా అండి ఇక్కడ? ప్రతి సంవత్సరం దాదాపు ఒక 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం గుడి కట్టినాక మా పెద్దలు, అప్పుడు మేము గుట్టలే, పెద్దలు పుట్టినాక కట్టిన ఇల్లు తర్వాత అప్పుడు ఇక్కడ ఉండే గుడి ఈ ఆప చెట్టు కింద ఉండే. ఇక్కడ నుంచి తీసేసి పెద్దలు అప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత కొంతమంది దాతలతోటి గుడి నిర్మాణం జరిగింది. ఇది నిర్మాణం జరిగిన తర్వాత ఇప్పటికీ దాదాపు ఒక 70-80 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పూజలు నిర్వహిస్తాం. చాలా ఘనంగా జరుగుతుంది. మాంకాలమ్మ పూజల తర్వాత ఈ బొయ్యగూడ బీజేఆర్ నగర్లోనే అంత గ్రాండ్గా జరుగుతుంది ప్రతి సంవత్సరం. అయితే ఇక్కడ ఆషాఢ మాసం బదులు శ్రావణ మాసంలో చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మేము గతంలో ఏనుగు మీద అమ్మవారి ఊరేగించేవాళ్ళం. ఏనుగులు గుర్రాలు పెట్టి పెద్ద ర్యాలీ చేసేవాళ్ళం. ఇప్పుడు జూ పార్క్ వాళ్ళు ఏడం లేదు కాబట్టి ఒంటెలు గుర్రాలతోటి మేము అమ్మవారిని ఊరేగింపు చేస్తాం. రేపటి ఈరోజు మాత్రం ఘనంగా తొట్టెల ఊరేగింపులు, బోనాలు, పూజలు చేస్తుంటూ తర్వాత మన పలహార బండ్లు కూడా వస్తాయి. నైట్లో చాలా పెద్ద గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ.
ఈ గుడి వ్యవస్థాపక అధ్యక్షులు అన్న వెంకయ్య గారు, మంగ వెంకయ్య గారు, నేను ఆయన ఇద్దరం కలిసి ఈ గుడి కట్టియడం జరిగింది. తర్వాత ఈ కాలంలో ప్రతి సంవత్సరము మా గుడి దగ్గర అయ్యే పండక్కి ఈ చుట్టుపక్కల వేరే గుళ్ళు కూడా ఉన్నాయి, కానీ ఆ గుళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి జనాలు కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే అంత సత్యమైన దేవత తల్లి, ఏది కోరుకున్నా ఆ అమ్మ కోరిక నెరవేరుస్తుంది. కాబట్టి చాలామంది ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. ఈ గుడి విశిష్టం ఏమంటారండి? ఈ గుడి మా పెద్దలు సీజ్ చేసారు. అప్పుడు దాదాపుగా 125 సంవత్సరాలు ఈ గుడి. 125 సంవత్సరాల తర్వాత మేము 30 ఏళ్ళ దగ్గర తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కట్టాము. ఇది కొద్దిగా గవర్నమెంట్ డొనేషన్, మేము కూడా డొనేషన్ చేసుకొని పబ్లిక్గా తీసుకొని కట్టాము. ఈ గుడి కట్టి మంచిగా నిర్మించాము. ఈ తల్లి సత్యమైన తల్లి ఈ బస్సులో ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఎవరు కాలేదు, ఏం కాలేదు. అంటే ఈ వచ్చి పొద్దున పోయేటప్పుడు కూడా చాలామంది ఇక్కడ మొక్కేసి వెళ్తారు. ఎందుకంటే ఎటువంటి చీడు కలుగుతున్న ఉద్దేశంతో చేస్తాం. ఇది ప్రస్తుతమైన ఇది అమ్మవారి నైట్లలో తిరుగుతుంది. ఇక్కడ మేము పక్కగా ఉంటాము, మాకు సపోర్ట్ వినిపిస్తుంది. అమ్మవారి గజ్జల సపోర్ట్ వినిపిస్తుంది. రాత్రి 12 తర్వాత అమ్మవారు చుట్టూ తిరుగుతుంది, గుడి చుట్టూ తిరిగిపోతుంది. తలసాని శ్రీనివాస్ గారి నుండి ఏమైనా సహకారాలు అందుతాయండి? గతంలో 2 తులాల బంగారం ఇప్పించిండు, మళ్ళీ ఎన్డీకి నుంచి 50,000 ఇచ్చిండు. మాకు ఎప్పుడు ఏ సాయమైనా చేస్తాడు తలసాని శ్రీనివాస్ యాదవ్. మా ఫ్యామిలీ మెంబర్ లెక్కన ఉంటాడు. గతంలో అయినా 91 సారా దుకాణం ఉండే, అప్పటి నుంచి మాకు పరిచయము. అదే మర్యాదగా మాకు పిలవంగానే వస్తాడు. ఏదైనా పని ఉంటే కూడా చేస్తాడు ఆయన. ఎప్పుడు వెనకపోడు, మేము ఏది అడిగినా అది ఇస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ చెక్కులు ఇస్తున్నాయని మేము కూడా ఆయన ఏం అడుగుతలేం. ఇప్పుడు మాకు ఒక 75,000 వస్తుంది. 75,000 వస్తే కలర్కు ఒక 2,50,000 అవుతుంది. పండుగ దానికి 1,04,00,000 లక్షలు ఖర్చు. గవర్నమెంట్ చేసి 75,000. దాంట్లో మేము 3,25,000 బస్సు వాళ్ళు అందరు దాతలు కలిసి పండుగ సక్సెస్ చేస్తాం. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం లెక్క ఉంటాం. బస్సు ఎవరికి ఏమున్నా బస్సు అంతా యూనిట్గా ఉండి వాళ్ళకి సాయం చేస్తాం. దానికి మా మంగు వెంకన్న, మరి మా రాగడి సత్యం మాదిగ గారు చాలా కష్టపడి గుడి నిర్మాణం చేసిర్రు. ఆ గుడి ఎప్పుడో పడిపోయేది వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ పెట్టకుంటే. మొత్తం దంగుసున్నంతో గతం ప్రాచీన కాలం 120 సంవత్సరాలు చెప్తుండ్రు. మేము పుట్టినం లేదు, మాకు తెలియదు. పాతవాళ్ళు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, చెప్తారు. పండుగ కానీ మా దగ్గర గావు రంగం కానీ ప్రతి ఒక్కటి హైలైట్ అవుతుంది. ఉజ్జలి మాంకాలమ్మ తర్వాత మా బీజేఆర్ నగర్ నీ బోయగూడలో ఆయన పండుగ ఏడ కాదు, నేను రాసిస్తా. మా దగ్గర రూపాయి కానీ లెక్క చెప్తాం, వేరే దగ్గర ఉండదు. మా అమ్మవార్లకు మా అడ్వైజర్లు మేము అంతా కలిసి 2 అమ్మవార్లకు 16 తులాల బంగారం జమ చేసినాం. ఒక 60-70 కిలోల ఎండి ఉంది. అదే వేరే గుళ్ళలో చూపెట్టి మన చుట్టుపక్కల పండుగ వస్తుంది, తింటారు. మేము అట్లా చేయం. రూపాయి వచ్చి వస్తువు కొనుక్కొని పెడతాం. అందుకే మా గుడికాల అమ్మవారు కూడా పవర్ఫుల్ ఉంది. నల్లవర్షం ముత్తాలు నువ్వు మొక్కు, నీకు అనుకున్నది కాకుండా అడుగు, అంత గ్యారంటీ దేవుడు మా దేవుడు. ఈ ఇచ్చే డబ్బు 70,000 సరిపోవు. గుడికి మాకు ఇంకా డబ్బులు కొద్దిగా ఎక్కువ ఇచ్చేసి గుడి ఆదుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది గుడి చేస్తున్నాము, ఏ గుడికి లేదు. ఆ గుడి విధంగా మేము పండుగ చేస్తాము. ఏది ఉన్నా ₹1 తినము. అది నుంచి గవర్నమెంట్ మా ఎమ్మెల్యే సాబ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కంపల్సరీ మాకు ఫండ్స్ ఎక్కువ చేస్తే చాలా బాగుంటుందని మా కోరిక. విశిష్టమైన పూజలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ. విశిష్టమైన పూజలు చాలా విశిష్టంగా పూజలు జరుగుతాయి, చాలా గ్రాండ్గా జరుగుతుంది. రేపు సోమవారం నాడు ఉదయం 9 గంటలకు పచ్చకుండా ఊరేగింపు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలంటే కవడిగూడ బన్సలాల్పేట్ అంతా మేము ఊరేగింపు తీసుకొస్తాం. మారమ్మ టెంపుల్ అంతా తిరుగుతుంది. మొత్తం 9 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు మేము వస్తాం. 3 గంటలకు రంగం ఉంటుంది, గావు ఉంటుంది, తర్వాత గావు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ బస్సు వాళ్ళు ఊరేగింపు, మళ్ళీ బండిది ఊరేగింపు తీస్తారు. కిషన్ రెడ్డి వారి భార్య గారు కావ్య గారు ఇక్కడ వచ్చి పూజలు నిర్వహిస్తుందా మనం కళ్ళారా చూస్తున్నాము. బోనాల అంబరాలను తాకుతుండగా ఆమె వచ్చి ఇక్కడ దేవవాణిని కొలుచుకోవడం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. దాంతోపాటు ఇప్పటి వరకు ఆమె జరుపుకుంటున్న పూజలు, ఇక్కడ జరుగుతున్న అంబరాలను అంటుకుంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ వేడుకలు అయితే చాలా బాగుంది. మరి కరోనా తర్వాత జరుగుతున్న
ఉత్సవాలు ఇవి ఇప్పటికే చాలా చోట్ల జరుగుతూ వస్తుంది, మరి ఇక్కడ కూడా జరుగుతుంది. మరి అమ్మవారిని మీరు దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? కరోనా తర్వాత ఇలా సంబరాల అంబరాన్ని తాకుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ముందుగా అందరికీ ముఖ్యంగా మహిళలకి శ్రావణ మాస బోనాలు శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా మహిళలంతా బోనాలు చేసి అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. ఈరోజు నాకు ఈ విధంగా అమ్మవారి దర్శనం జరగడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టం. నేను మా అందరి అమ్మవారిని కోరినది ఒకటే, ఇప్పుడిప్పుడే మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయని వింటున్నాము. సో ఆ అమ్మవారు అందరినీ దయచలిచి ఆ కరోనాని లేకుండా చేయాలని, ప్రజలందరూ ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీరు కూడా బోనాల్లో భాగమయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది బోనాలు? చాలా సంతోషంగా ఉంది. అంటే ఈసారి మొదటిసారిగా నేను అమ్మవారికి బోనం చేసి సమర్పించడం, ఈసారి అమ్మవారు నన్ను కరుణించి నాకు అదృష్టాన్ని ఇచ్చారని భావిస్తున్నాను. ఇప్పుడు వరకు జరగని అంబరాలను తాకుతుంది. రేపు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి 2వ తారీఖు నుండి మొదలైన ఈ స్వాతంత్ర వేడుకలు ఇంకా జరుగుతూనే ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనము ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రధాని మోదీ గారు అందరికీ ఘర్ ఘర్ తిరంగా అనే పిలుపునిచ్చారు. అంటే దేశంలోని ప్రజలందరూ ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి మీదే కానీ, ఆఫీసులలో కానీ, బయట వీధుల్లో కానీ అందరూ తప్పనిసరిగా తిరంగా ఎగరవేయాలని ఆయన ఆదేశించారు. సో ఆయన ఆదేశాల ప్రకారం మన వాళ్ళంతా ఎంతో దేశభక్తితో ప్రతి చోట ఎక్కడ చూసినా జెండా పండుగ చాలా కన్నుల సంబరంగా చాలా జరుగుతోంది. చాలా సంతోషంగా ఉంది. అంటే అందరూ మోదీ గారి మీద ఎంతో గౌరవం ఉంచి మన దేశం మీద ఎంతో దేశభక్తి అది చేస్తున్నారు. చాలా సంతోషంగా. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, ఇప్పటికీ చాలా వరకు మహిళలకు స్వేచ్ఛ లేదు. ఇక రాబోయే రోజుల్లో మోడీ గారి హామీలో జరుగుతుంది అంటారా స్వేచ్ఛ? తప్పకుండా మీరు అన్నట్టుగా మహిళలకు ఇంకా కొంత స్వేచ్ఛ రావాలి. ఆ స్వేచ్ఛ మోదీ గారి హయాంలో ఇప్పటికీ కొంత మార్పు వచ్చింది. మోదీ గారు మహిళల కోసం ప్రత్యేకించి బేటీ పడావో, బేటీ బచావో అట్లాంటి కొన్ని కార్యక్రమాలు మహిళలకు ప్రత్యేకించి చేశారు. సో వీటి వలన మహిళలందరికీ తప్పకుండా ఆర్థిక స్వేచ్ఛ కూడా లభిస్తుంది. పోను మోదీ గారు ఇంకా మంచి స్కీమ్స్ తెచ్చి మహిళలకు ఎంతో ఆదరణ చూపిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మాజీ కార్పొరేట్ గారితో ఒకసారి మాట్లాడదాము. ఇక్కడ జరుగుతున్న వేడుకల్లో ఆమె కూడా పాల్గొనడం ఎలా అనిపిస్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది మ్యామ్? కరోనా తర్వాత 2 సంవత్సరాల కరోనా తర్వాత జరుగుతున్న వేడుకలు ఇవి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. గడిచిన 2-3 ఏళ్ళ నుండి కూడా 2 ఏళ్ళ నుండి మనం కరోనాతోటి ఎక్కడ ఏ పూజలు కూడా చేసుకోలేదు. ఇప్పుడు ఇంత ఆరోగ్యంగా ఇంత మంచిగా ఉంటున్నాం, సకాలంలో వర్షాలు పడుతున్నాయి, అంత బాగుందంటే అమ్మవారి దయ వల్లనే. ఇంకా ఆయుర ఆరోగ్యాలతో మనం ఇట్లాగే ఉండాలంటే అమ్మవారికి బోనాలు ఇవన్నీ సమర్పిస్తేనే అమ్మ శాంతిస్తుంది, మనకు అన్నీ కూడా సమకూరుస్తుందని దేవుని ప్రగాఢంగా నమ్ముతాం అందరం కూడా. అందుకోసం అమ్మవారికి బోనము, వడి బియ్యము అన్నీ వేసి తొట్టెలతోట అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. 75 ఇప్పుడు రేపు వస్తే మనకు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి, మరి ఈ స్వాతంత్రంలో మీరు ఉండడం, భారతదేశంలో మీరు పుట్టడం మీకు ఎలా అనిపిస్తుంది మేడం? అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి వ్యాపార నిమిత్తమై వచ్చి మనని బానిసలు చేసి వాళ్ళ రాజ్యం వెళ్ళడం జరిగింది. అయితే ఎంతోమంది ముందుకు వచ్చి మన గాంధీ తాత, సుభాష్ చంద్రబోస్ వంటి వాళ్ళు వచ్చి వాళ్ళ సత్యాగ్రహాలు చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించి ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత మన దేశాన్ని మనకి ఇప్పడం జరిగింది. మనమందరం కూడా మన దేశాన్ని కాపాడుకోవాలి. ఇతర దేశాలకి మన దేశం ఆదర్శంగా ఉండాలి. ప్లాస్టిక్ని నివారించాలి, మొక్కలు విరివిగా పెంచాలి. మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ ఇది బాధ్యతతో నిర్వహించాలి. మరి స్త్రీలకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, మరి స్త్రీలకు నిజంగానే స్వాతంత్రం వచ్చిందంటారా? 100% వచ్చింది. ఎందుకంటే స్త్రీలు ఇప్పుడు మేమే కార్పొరేటర్స్ ఇంతమంది ఉన్నాం కదా, అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది. 75% మహిళలకి అన్ని ఊట్లలో కూడా ముందుకు వచ్చినాం. ఇంకొక 25% రావాలి. ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలా. ఇంకా మహిళలు ప్రోత్సహించాలంటే మహిళలతోటి ఏదైనా అభివృద్ధి సాధిస్తాము. అందుకోసం మహిళలకు ఇంకా ముందుకు రావాలని, ఇంకా అన్ని సమకూర్చాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఎలా అనిపిస్తుంది? 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ అయినా కూడా కొంచెం ఉమెన్కి ఎంపవర్మెంట్ అవన్నీ లేదు. సో అది ఒకటి, అంటే నార్మల్గా ఉమెన్ ఇంకా బయటికి వెళ్ళడం అవన్నీ ఇంకా లేదు. సో ఫ్రీడమ్తో ఉండి కొంచెం అంటే బాగుంటుంది. సో మోదీ గారు ఏమైనా చేస్తున్నారు, ఇప్పుడు అయితే అన్నీ చూస్తున్నాం అన్నీ. సో ఇఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా ఎక్కువ అవుతే బాగుంటుంది. అంటే స్త్రీలకు బాధ్యత అనేది సరిగ్గా లేదంటారా భారతదేశంలో? ఉంది కానీ ఫ్రీడమ్ ఎక్కువ లేదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు మెన్ ఎలా ఉన్నారో అలా తిరగలేము మేము. సో వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది, మాకు ఎక్కువ ఉండదు. జాబ్ అయినా ఏదన్నా మాకు ఎక్కువ ఉండదు. సో అలా ఉమెన్ మెన్ ఇద్దరు ఈక్వల్గా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.
2 సంవత్సరాల కరోనా తర్వాత జరుగుతున్న బోనాలు ఇవి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, సంతోషంగా ఉంది. 2 ఇయర్స్ నుంచి చేసుకోలేదు కాబట్టి ఇంకా జోరుగా, ఇంకా చాలా పెద్దగా చేసుకుంటున్నారు. మేము చంపాపేటలో ఉంటాము, అక్కడ నుంచి ఇక్కడ మా ఇల్లు ఇక్కడ కూడా ఉంది, నల్లపోచమ్మ గుడి, మా అమ్మవారి ఇంటి దేవత. చాలా హ్యాపీగా ఉందండి. మరి రేపు 75 సంవత్సరాల స్వాతంత్రం మరి మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉందండి, హ్యాపీగా ఉంది. అంటే మీరు చిన్నప్పుడు ఫేస్ చేసిన కష్టాల కంటే ఇప్పుడు కొంచెం అమ్మాయిలకు తీరిందంటారా, లేకపోతే అవే ఉన్నాయంటారా? లేదంటే చాలా బెటర్, అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది, పర్లేదు, బాగుందండి. థ్యాంక్ యూ. ఒకవైపు వేడుకలు, మరోవైపు రేపటి నుండి మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిందన్న ఆనందం, ఈ రెండు ప్రజల కళ్ళల్లో, భక్తుల కళ్ళల్లో క్లియర్గా మనకు కనబడుతుంది. ఆనందంతో కూడిన పండగగా ఇది జరుగుతుంది. కాబట్టి 2 సంవత్సరాల కరోనాలో వేధించిన తర్వాత వచ్చిన ఈ బోనాలకైతే చాలా సంబరాలు అంబరాలను తాకుతున్నాయని చెప్పేసి నిదర్శన రూపం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇలాగే వేడుకలు ఇంకా జరగాలని చెప్పేసి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళకు అయితే చాలా వరకు బెనిఫిట్ రాలేదని చెప్పేసి ఇంకా కొంచెం బెనిఫిట్ రావాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి స్వాతంత్రము, మరి ఇలాంటి బోనాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఆలయానికి ఇప్పుడు సుమారు ఒక 40-50 వేల మంది ఇవాళ ఆదివారం సోమవారం దర్శనానికి వస్తారు. ప్రతి ఏడాది ఘనంగా అవుతుంది. అమ్మవారు అందరినీ చల్లంగా చూస్తుంది. అదేవిధంగా అందరినీ చల్లంగా చూసి 2023లో మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మంచి అప్పుడు ఆలయ అభివృద్ధికి మనం చేపిస్తాం మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారితో అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ నల్లపోచమ్మ గారి గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం ఇప్పుడు భక్తులతో ఇక్కడ మాట్లాడదాం, ఏ విధంగా వాళ్ళు ఆన్సర్ చెప్తారో చూద్దాం రండి. ఇది శ్రీ నల్లపోచమ్మ టెంపుల్, నూయి బొయ్యగూడ ఐడేష్ కాలనీది. ఇక్కడ అమ్మవారు నిలబెట్టింది 44 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. అప్పటి నుంచి అమ్మ అందరిని బస్సు అంతా చల్లు వస్తుంది, మంచిగా అందరిని ఉన్నది. ఇక్కడ జాతర చాలా గంభీరంగా అవుతుంది. ఇక్కడ మాకు ఏది లోటు కాదు, అంతా అమ్మవారి అంతా మంచిగా ఉన్నది. ఇక్కడ మొత్తం బొయ్యగూడ అంతా కాపాడుతుంది తల్లి నల్లపోచమ్మ టెంపుల్. చేసుకుంటున్న బోనాలు ఇవి, మరి ఎలా జరుగుతున్నాయి వేడుకలు? మంచిగా అవుతున్నాయి. 2 సంవత్సరాలు బంద్ ఉండే, 2 సంవత్సరాల తర్వాత చేసి ఇంకా బాగా ముందుకంటే ఇంకా గంభీరంగా అవుతుంది జాతర మా ఏరియాలో. మా ఏరియా మెయిన్ మన శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ గారు మాకు ఫుల్ సపోర్ట్. అంటే గుడికి రావాల్సిన ఆదాయం వస్తుంటాయండి ప్రభుత్వం నుండి? మా సార్ ఉన్నాడు, మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన చేస్తాడు. ఏమన్నా గుడికి మెయింటెనెన్స్ ఆయన్నే మొత్తం, పార్టీ తరపు నుంచి అయినా కానీ మా తరపు నుంచి అయినా కానీ. అప్పటి నుంచి 84లో కట్టిన గుడి ఇది, చిన్నది అప్పుడు మామూలుగా. ఇప్పుడు ఆయన తలుచుకొని ఇంత పెద్దగా చేయించాడు మాకు మా సార్ శ్రీనివాస్ యాదవ్ గారు. ప్రతి సంవత్సరం ఇలా వేడుకలు జరుగుతూ ఉంటాయండి? వేడుకలు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి సార్ మాకు. ఇక్కడ కులం మతం ఏముండదు, కుల భేదం ఏముండదు, అందరం కలిసి కలుపుతూ చేస్తాం మేము. బోనం అనగానే గుర్తుకొచ్చేది నిండు కుటుంబం. ఇప్పుడు మీకు ఒక నిండు కుటుంబాన్ని చూపిస్తాం. ఆ నిండు కుటుంబంలో ఎలా ఉంటుందో, వాళ్ళ పండుగలు ఎలా చేసుకున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాలుగా బోనం ఎత్తుతున్నారండి? మా యాన్సిస్టర్స్ నుంచి, ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచే. నేను ఎత్తుకునేది అంటే ఒక 10-11 ఇయర్స్ నుంచి ఎత్తుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఎత్తుతూ ఉంటాను? ప్రతి సంవత్సరం ఎత్తుతాను. ఏమేం చేస్తారు? లైక్ బోనం, ఇంకా అన్నం వండి దాంట్లో బెల్లము, పెరుగు అంతా వేసి అమ్మవారికి నైవేద్యంలాగా ఎక్కిస్తాము. అది ఒకటి స్మాల్ డౌట్ నాకు ఏంటంటే, బోనం ఇంటి నుండి ఎత్తుకొని వచ్చినప్పుడు ఎత్తుకున్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తుంటారు, నిజమా? అవునండి. ఎందుకలా? అది తెలీదు అండి నాకు కూడా, కానీ చిన్నప్పటి నుంచి అలవాటు. అట్లా ఎవరికి ఇవ్వము, డైరెక్ట్ నేనే ఎత్తుకొని వస్తాను. లాస్ట్ వరకు వాళ్ళు ఎత్తుకో. ఎందుకు ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చిందంటారు? అది ఆచారం అండి. స్టార్టింగ్లో ఎవరైతే ఎత్తుకుంటారో గుడి వరకు వాళ్ళే తీసుకొని రావాలి. మరి 2 సంవత్సరాల కరోనా తర్వాత ఇప్పుడు మహా వేడుకలుగా చేసుకుంటున్నాం మనం, కానీ అంతగా జరగలేదు కదా, కొంచెం జరిగింది. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారు అన్ని ఆటంకాలన్నీ తొలగించేసి మళ్ళీ అందరూ యథావిధిగా చేసుకునేటట్టు ఆశీర్వాదించారు. అదే సంతోషంగా ఉంది మాకు. మీరేమో తెచ్చారు అమ్మవారి కోసం? పూజ సామాన్లు అండి, టెంకాయ, పండ్లు, పూలు అన్నీ తీసుకొని వచ్చాం. ప్రతి సంవత్సరం ఇదే ఆలయానికి వస్తుంటారండి? ఇక్కడే, మా అమ్మ వాళ్ళ తరఫున ఇక్కడే వస్తాం మేము. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వస్తూ ఉంటారా అండి? ఏం కోరుకున్నారు ఈసారి దేవతకు? అన్నీ మంచిగా, అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ మంచి జరగాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి అని కోరుకున్నాం. నిజంగా స్వాతంత్రం వచ్చిందంటారా? అంటే వాళ్ళ థింకింగ్ బట్టి అది.
కొందరికి వచ్చినట్టు కొందరికి రానట్టు, ఇక అందరు జనాలు మారాల్సింది ఇంకా కూడా అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పాతకాలంలో ఉన్న మహిళలకు ఇంట్లోంచి బయటకు రాకూడదు అని చెప్తూ లోపల పెట్టేస్తారు. ఇప్పుడు కొంచెం బయటకు వచ్చి ఫ్రీడంగా తిరుగుతున్నారు, కానీ వాటి మీద అత్యాచారాలు అవి ఇవి జరుగుతూనే ఉంటున్నాయి. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమంటారు? చెప్పండి, మీ ఒక అభిప్రాయం చెప్పండి. అందరూ రావాలి బయటికి, ఎవరు అట్లా లోపల ఉండకూడదు, అందరు కలిసిమెలిసి ఉండాలి. అట్లా మీకు ఎలా అనిపిస్తుంది? 75 సంవత్సరాల స్వాతంత్రం మనది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన దేశం ఇంకా మంచి, అప్పటికంటే ఇప్పుడు కొంచెం మారింది, కొంచెం ఇంకా మారాలి. థ్యాంక్ యూ. బియ్యం కడిగి బెల్లము, పెరుగు, కాజు, బాదాం, పెరుగు అన్నీ వేసి వండి అమ్మవారికి ఎక్కిస్తారు. పరమాన్నం ఇవి అన్నీ ఊదిస్తారు. కుండలకి అన్ని బట్టలు పెట్టి తయారు చేసి ఎక్కిస్తారు. ఇప్పుడు 40-45 సంవత్సరం నుంచి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలా చేయడం ఒక ఆశ్చర్యంగా మారిందంటారా మీ ఇంట్లో? లేదు, మంచిగా ఇట్లనే చేస్తాం ఎప్పుడు, ప్రతి సంవత్సరం. పోయిన 2 సంవత్సరాలు కరోనా వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. అప్పుడు కూడా బోనాలు తీసుకెళ్లారు అమ్మవారికి? ఎందుకంటే మానవద్దు కదా, ఈ ఇంటికి దేవత ఆమె నలభోషమ్మ. ఎప్పుడు ఏడాదికి ఒక్కసారి వస్తే కరోనా ఉంటేవి తీసుకొని పోయి ఆమెకి ఎక్కిపించే వచ్చినాం. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారంటే మీ అమ్మ వాళ్ళ దగ్గర నుండి మొదలుపెట్టి తీసిస్తున్నాను? అమ్మవారు కాదు, మా అల్లుడు వాళ్ళు అమ్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నో సంవత్సరం నుంచి 60-70 సంవత్సరం నుంచి చేసుకుంటూ వచ్చింది ఇది. ఇప్పుడు ఆమె గుడి చిన్నగా ఉండే ఇంత పెద్దగా చేసిండు. 44 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఆ గుడి కట్టి. ఇప్పుడు మీకేలా అనిపిస్తుంటుంది ఇలా బోనాల్లో సంబరాల్లో కలవడం? సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారు బోనాలు వస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఈడ నలవశమ్మ టెంపుల్ ఐడేజ్ కాలనీది. ఆ అమ్మవారికి ఫస్ట్ బోనము చాలామంది ఎక్కిస్తారు. మాది ఏంటంటే మా అమ్మలు ఉన్నప్పటి నుంచి మా అమ్మ పొజిషన్లోనే ఇక్కడికి వెళ్తున్నాం మేము. సాయంత్రం బోనం తీస్తాం మేము. తీసి ఏం చేస్తామంటే మంచిగా గుమ్మడికాయ, టెంకాయ, అమ్మవారికి బోనము ఇవన్నీ తీసుకొని మంచిగా ఎక్కించి అమ్మవారికి శాంతి చేసి మళ్ళీ మేము అమ్మవారిని చల్లగా చేస్తాం. అది కథ. థ్యాంక్ యూ. మనం చూసేదే కాదు, దాని వెనకాల పని చాలా ఉంటుందని చెప్పేసి చాలాసార్లు వింటూ ఉంటాము. కష్టపడిన వాడికే కష్టం విలువ తెలుసు అన్నట్టుగా భక్తి చేసే వాళ్ళకి ఆ పూజ వెనకాల మహత్యం ఏంటో తెలుస్తుంది. ఈరోజు మనం స్వాతంత్రం గురించి, దాంతోపాటు మనం బోనాల గురించి 2 తెలుసుకున్నాం. ఇంకా రేపు స్వాతంత్రం కాబట్టి ఇంకా కొన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను. చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి. అప్పటివరకు సెలవు.